మా ప్రియ పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడు అయిన జీవము గల ప్రభువా, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నిలయమై ఉన్న నామములో, అన్ని నామముల కంటే హెచ్చైన పూజింపదగిన నామములో, మహత్యము ఆధిపత్యం అధికారం గల నామములో ఈ రాత్రి మరోసారి ప్రభువా మరి మా ప్రియులు మీ దాసురాను ప్రభువా మరి అశోక్ అన్నను బట్టి ఎలిజబెత్ అక్కను బట్టి స్తోత్రాలు, కుమారుడు స్వాన్స్ను బట్టి వందనాలు, కుమార్తె దయల తండ్రి మరి శ్రేష్ఠ జసింతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. దయల తండ్రి, ఈ రీతిగా ఈ నివాసంలో మేమందరము చేరి వచ్చుటకోయి మీరు చూపిన నీ మహోన్నతమైన ప్రేమ కొరకై మా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. ప్రభా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, దయా వాత్సల్యత ప్రభా కృపా కనికరములు గల దేవుడవు నీవు. మారని మార్పు నిత్యమయములో వసిస్తూ సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే అమరత్వము కలిగి నివసించున్న దేవుడవు. మా ప్రియమైన తండ్రి, మరి అల్ఫా ఒమేగా, మొదటి వాడవు కడపటి వాడవు, మరి మృతుడినైతేనే కానీ యుగముల వరకు సజీవుడినై ఉన్నానని సెలవిచ్చిన దేవుడవు నీవు. మహత్యము ఆధిపత్యం అధికారం గల దేవుడవు, నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి ఆది సంబుధుడిగా లేచిన దేవుడవు, భూపతులందరిలో అధిపత్యమైన దేవుడవు. దేవా, ఇట్టి గొప్ప ఆధిక్యత కలిగిన నీవు మా అపరాధములు పాపములు మీ రక్తము చేత మమ్మలను కడిగి మమ్మలను పవిత్రులుగా చేయుట కొరకై ప్రభా మీరు దేవుని స్వరూపము కలిగిన వాడువై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని మీరు ఎంచుకొనలేదని రాయబడినది. దాసుని స్వరూపం ధరించి మా కొరకై ఈ లోకంలో జన్మించి మమ్మలను నీ స్వకీయ సాంపాద్యముగా మీరు చేసుకునే దాని కొరకై స్తోత్రాలు. దేవా, అటువంటి అనుభవంలో నీ బిడ్డలను అశోక్ అన్నను బట్టి ఎలిజబెత్ అక్కని రక్షించుకొని ఆత్మీయంగా స్థిరపరుస్తున్నందుకు కొరకే స్తోత్రాలు. దయగల తండ్రి, మరి వారిని మీరు ప్రేమించి ప్రభా మీరు ఇచ్చిన ఇద్దరి బిడ్డలను బట్టి వందన స్తుతులు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. మరి ప్రియమైన తండ్రి పాప మరి శ్రేష్ఠ జసింత్ కొరకు దయగల తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాము. గడిచిన 6 మాసాలు కూడా దయగల తండ్రి ఇంతవరకు పాల ద్వారా పెంచటానికి ప్రభా నువ్వు చూపిన నీ ప్రేమ కొరకే స్తోత్రాలు. బిడ్డలు ఒక పరిమాణములో దయగల తండ్రి ఎదగటానికి మరి వారు అభివృద్ధి చెంది వర్ధిల్లాలి అంటే వారికి ఘన పదార్థము అందించాలి. ప్రియమైన తండ్రి, మరి దయగల తండ్రి మొదటి కొరింథీ 3:1 రాయబడింది. పౌలు గారు అన్నాడు, అప్పట్లో మీకు బలము చాలకపోయినందున నేను పాలతోనే మిమ్మలను పెంచి తిని కానీ మీకు బలమైన ఆహారము నేను పెట్టలేకపోతుంది అని పౌలు గారు కూడా తెలియజేసినాడు. కాబట్టి బిడ్డ ఒక పరిమాణంలో ఎదగటానికి ప్రియమైన తండ్రి యొక్క అన్నప్రసన్న ప్రియమైన తండ్రి ఘన పదార్థము తనకి అందించేదాని కొరకు ప్రియమైన తండ్రి దినము మీరు మీ చిత్తానుసారంగా మీరు దయగల తండ్రి మరి నీ బిడ్డలు ఏర్పాటు చేసుకుంటారు. రక్త సంబంధికులు అందరూ రాగలిగినారు దాదాపుగా. మరి దేవుని దాసులంగా మేము కూడా రాగలిగాం. ప్రియమైన తండ్రి వారు దయగల తండ్రి మరి అలాగనే మా ప్రియులు విజయవర్ధన ఉన్న కుటుంబం కూడా రాగలిగిన కొరకే స్తోత్రాలు. ఈ రీతిగా ఈ యొక్క దయగల తండ్రి కొద్ది ఈ యొక్క కృతజ్ఞత కూడిక కలిగి ఉండటానికి నువ్వు చూపిన ప్రేమ కోరుకుంటున్నాను. నీ బిడ్డల యొక్క సంతోషము ఆనందంలో మమ్మలను కూడా మీరు పాలి భాగస్తులుగా చేసినందున కొరకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రభావ మరి పాటల ద్వారా మీ నామాన్ని మేము
మయంపరిచే దాని కొరకే దయ చూపిస్తురండి. కొన్ని తలంపులు ప్రభా దేవుని వాక్యములో శ్రేష్టమైన మాటలు మా వినికిల్లోనికై ప్రభా మీరు వినిపింప చేయండి. తదుపరి అన్నప్రసన్న ఆ రీతిగా దయల తండ్రి మరి ముగింపు ప్రార్థన ఆ రీతిగా ఈ కూడికిని ప్రభా నీకు మహిమార్థంగా మీరు జరిగించి ప్రియమైన తండ్రి మరి కుటుంబానికి మేలుకరంగా ఉండు కొరకై దయ చూపిస్తూ రమ్మని బలమైన ప్రభా నీ హస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. మరోసారి అందరిని బట్టి స్తోత్రాలు. ఎవరైనా నీ ఏర్పాట్లో రావలసిన వారు ఉన్నట్లయితే వారందరిని కూడా ప్రభా మీరే త్వరపెట్టి నడిపించమని మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింపజేసుకునొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. 175 173 స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవ. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకే చితివి ఎంతో శుభదినము. మా దేవుడవై మాకే చితివి వేదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండు. నీదు కృపయే నిరంతరము నిండునుగా. ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీయు మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బల. అబ్రహాము గొప్ప విధి చేసెను. ప్రేమగల తండ్రి వందనాలు. యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో శ్రేష్ట జసింతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మరి ఈ 6 మాసములు దైవ తండ్రి మరి వాళ్ళ ద్వారా పాపను పెంచడానికి నీవు చూపిన ప్రేమ కొరకు వందనాలు దేవా. మరి తిరిగి బిడ్డ ఒక పరిమాణంలో ఎదగటానికి దైవ తండ్రి ఈ దినము నుంచి ఘన పదార్థము తనకి అందించడానికి ప్రభా మరి మీరు చూపుచున్న మీ ప్రేమ కొరకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాను దేవా. మరి శ్రేష్టాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినము నుంచి తను బలమైన ఆహారం తీసుకొని
దేవా మరి ఒక పరిమాణంలో ఎదగటానికి నీ కొరకు రానున్న దినాల్లో నమ్మకంగా కూడా జీవించే దాని కొరకై మీరే దయ చూపిస్తున్నాను ప్రభా. తిరిగి మరి ఈ ఈ చిన్న ఈ థ్యాంక్స్ మీటింగ్ని బట్టి వందనాలు. మేము కొద్దిమందిగా చేరి రాగలిగాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నిశ్చయముగా నేను ఉంటానని మీరు సెలవిచ్చినారు. కాబట్టి ఈ స్థలమందు మీరు నిత్యం మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఇంతవరకు ప్రభావ మరి కీర్తనతో నీ నామాన్ని మేము ప్రభావ మహింపరిచినాము. తిరిగి మరి కొన్ని తలంపులు మా గమనానికి ప్రభావం అనుగ్రహించండి. ఎట్లా ఏ రీతిగా దగ్గర తండ్రి రానున్న దినాల్లో తల్లిదండ్రులు బిడ్డల పట్ల వారు కలిగి ఉండవలసినది ఏంటి అనేది ఎరగటానికి కూడా మీరు దయ చూపిస్తున్నాం. మేలుకై దేవా ముందున్న సమయం అంతా కూడా మీరు దీవెనకరంగా చేయండి. మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింప చేసుకునొచ్చు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములో స్తుతులర్పించి ప్రార్థన చేసి అడిగి గడుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ఆది కాండము మరి 21వ అధ్యాయంలో రాయబడిన మాట, ఆ పిల్లవాడు పాలు విడిచెను అనే మాట రాయబడినది. మరి మనకు తెలుసు ఆది కాండము 11వ అధ్యాయంలో అబ్రహాము మరి కల్దీల ఊరు అనే పట్టణంలో నివసించేవాడు. అబ్రహాము ఆ యొక్క మెసొపొతేమియా అనే ఆ ప్రాంతంలో అబ్రహాము నివసిస్తూ ఉన్నాడు. నిజానికి అబ్రహాము యొక్క వృత్తి ఏంటి అనేది మనం గమనించినట్లయితే, అబ్రహాము తన తండ్రి తెరహు వాళ్ళందరూ కూడా వారు కొన్ని బొమ్మలు చేసి ఆ బొమ్మలను వాళ్ళు అమ్మేటటువంటి వారు. గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాము, కొన్ని స్థలాల్లో చాలా మంది చిన్న చిన్న బొమ్మలు చేసుకొని ఒక తట్ట లేదా బుట్ట తీసుకొని ఆ బుట్టలో బొమ్మలు పెట్టుకొని ఊరూర తిరుగుతా బొమ్మలు అమ్ముతూ ఉంటారు. అలాగనే అబ్రహాము కూడా ఆ బొమ్మలు అమ్మే వ్యక్తిగా ఉన్నాడు. చూడండి 11వ అధ్యాయంలో అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూడవచ్చు. కానీ 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడు ఏం చేసింటే అబ్రహాముని పిలిచినాడు. అబ్రహాముని పిలిచి నీ స్వజనులు, నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ ఊరు దేశం నుంచి నువ్వు విడిచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాటకి లోబడి, అంటే విధేయత చూపిన వాడే దేవుడు చెప్పినట్లు ఆయన వెళ్ళిపోయినాడు. ఆయన వెళుతున్నటువంటి సమయంలో మరి అబ్రహాము, శారా కొంతమంది పనివారు పోతే లోతు కూడా లోతు భార్య కూడా అబ్రహాముని వెంబడించినట్లు బైబిల్లో మనం చూస్తాం. అంటే ఆ దినాల్లో నిజానికి అబ్రహాముకి దేవుడు 15వ అధ్యాయంలో అన్ని ఇచ్చినాడు. బైబిల్లో ఉంది 15వ అధ్యాయము మొదటి వచ్చినట్టు ఉంటుంది. ఏమని, ఇవి జరిగిన తర్వాత యెహోవాకు అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకు, నేను నీకు కేడము నీ బహుమానము అనే మాట వాస్తవంగా బహుమానం అంటే ఏది వెండి బంగారం అని అర్థం కాదు. బైబిల్లో మనం చూస్తాం కదా 120 కీర్తనలో కుమారులు యెహోవాను స్వాస్థ్యం గర్భఫలము ఆయుచు బహుమానం అని అర్థం. అంటే బహుమానం అనగా అర్థం ఏంటంటే అక్కడ గర్భఫలము అని అర్థం. నీ బహుమానం ఏమైందంట అత్యధిక మగునని అబ్రహాముతో దేవుడు మాట్లాడితే అప్పుడు అబ్రహాం అంటాడు, ఏమని తెలిసిన ఏమంటాడు అబ్రహాం అంటే, యెహోవా నీవు నాకు ఏమి ఇచ్చినానేమంటాడు. అంటే అర్థం ఏంటి ఆ మాట కంటే, అంటే నాకు అన్నీ ఇచ్చావు, ఇచ్చేవులయ్యా అంటే దేవుడు ఏమన్నాడు, నేను అన్ని ఇచ్చాను నీకు అన్నాడు. దానికి అబ్రహాం ఏమన్నాడంటే, ఇచ్చేవులయ్యా నువ్వు నాకు. మనం అంటాం కదా కొన్నిసార్లు ఎవరైనా మనకి ఏదైనా అవి ఇచ్చినప్పుడు మనం ఏమంటాము, మనం వాళ్ళు అంటారు ఏమో తెలుసా, నేను నీకు అది ఇచ్చా, మీకు ఇది ఇచ్చా, నేను మీకు అది చేసి ఇచ్చేసా అంటే మనం అంటాం ఇచ్చేవాళ్ళ నువ్వు కాగా అన్నట్లు అబ్రహాం యొక్క భావన అక్కడ దేవుడితో మాట్లాడేది ఏమన్నాడంటే, యెహోవా నాకేమి ఇచ్చినా నేను మనకు అర్థమైందంటే ఏమి ఇచ్చేవాళ్ళయ్యా నువ్వు, ఏంటి అర్థం, ఎన్నో నాకు నువ్వు ధనము ధాన్యము లేకపోతే సిరి సంపదలు పనివారు పశువులు ఎన్నో ఇచ్చినావు, అదే అవన్నీ కాదు, అయితే నాకు కావాల్సిన నీవు ఇవ్వలేదని అబ్రహాం యొక్క బాధ. అంటే అబ్రహాంకి ఏమి లేరు, సంతానం బిడ్డలేదు, అబ్రహాం సంతానం బిడ్డలేదు. అప్పుడు దేవుడు ఏం చేసినాడంటే అబ్రహాం చేపట్టుకొని గుడారం బయట తీసుకొచ్చి ఆకాశం చూపించి, ఆకాశ నక్షత్రం నీకు చేతనైతే లెక్కించమంటాడు. లెక్కించమంటే అది ఎవరికి సాధ్యపడేది కాదు. కాబట్టి ఎందుకు ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉన్నామంటే ఆ 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసినాడు.
ఇప్పుడు ఆ వాగ్దానము ఏమైందంటే 21వ అధ్యాయంలో నెరవేర్చబడినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. నెరవేర్చబడిన తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత 8వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. చూడండి, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాం ఏం చేశాడంటే, అంటే వాస్తవానికి ఇన్ని నెలలు 6 నెలలు 7 నెలలు అని లేదు. బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఆ సమయానికి ఇస్సాకి 2-3 సంవత్సరాల వయసు అని చెబుతారు. అంటే వాళ్ళ లెక్కల ప్రకారం మనం చూసినట్లయితే ఇస్సాకి 2-3 సంవత్సరాలు ఉంటాయని వాడుక భాషలో ఆ పదం రాయబడి ఉన్నది. కాబట్టి సరే, ఏదో 6 నెలలైనా 3 నెలలైనా సంవత్సరం అయినా 2 నెలలైనా బిడ్డలకు మనం ఏం పెట్టాలా? ఆహారం ఖచ్చితంగా పెట్టాలా? లేక ఎప్పుడు మనం పాలతోనే పెంచాం కదా, పాలతో పెంచాం కదా. అంటే పాలతో ఎంతవరకు మనం పెంచగలము పిల్లలను? అంటే వారు పసిపిల్లలు కాబట్టి ఆ పసిపిల్లలు వాళ్ళు అంటే పాల ద్వారా వాళ్ళు అరాయించుకోగలరు, కానీ బలమైన ఆహారం వాళ్ళు తీసుకుని అరాయించుకోలేరు. బైబిల్లో ఉంది, మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేకపోతున్నా. శరీర సంబంధులైన మనుషులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని. అప్పటిలో అంటే ఇప్పుడు శ్రేష్ఠాన్ని తీసుకుంటే శ్రేష్ఠాన్ని అంటే ఇప్పటిలో ఈమెకేమి లేదు, బలము లేదు. అంటే పౌలు గారు మాట్లాడే మాట. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున చూడండి, పాలతోనే నేను మిమ్మల్ని పెంచి తినే గాని అన్నంతో పెంచాల. అంటే ఇప్పుడు ఏంటి అర్థము? చిన్నపిల్లలు అంటే బలం లేని వారు కాబట్టి బలం లేని వారికి దేంతో పెంచాలి? వారిని పాలతోనే పెంచాలి కానీ వారికి బలమైన ఆహారం వాళ్ళకి ఏం చేయలేము, మనం పెట్టలేము. బలమైన ఆహారం పెట్టలేము. ఇప్పుడు బలమైన ఆహారం పెట్టకపోతే పిల్లలు పాల ద్వారా ఎదుగుతారు పిల్లలు? చెప్పాలా? ఎదగరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఒక పరిమాణంలో ఎదగాలంటే, కొంతమంది నువ్వు పాలు తాగినా ఆహారం తిన్నా, ఏదో బలమైన ఆహారం తిన్నా వాళ్ళు ఎట్లా ఉంటారు అట్లనే ఉంటారు. నేను ఒక మాట చూస్తా. మా అన్న కొడుకు, మా అన్న అంటే మా కూతురు బిడ్డ ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు ఇప్పుడు ఎంత ఉంటాడంటే నాకు తెలిసి 9th క్లాస్ చదువుతాడు. 9th క్లాస్. ఇప్పుడు ఏ హైట్ ఉంటాడంటే ఆ అబ్బాయి, మన అవి ఉన్నాడు విషయాలు, అవి అంత హైట్ ఉంటాడు. 9వ తరగతి చదువుతున్నాడు ఇప్పుడు. 9వ తరగతి అంటే పుట్టిన నాటి నుంచి కూడా ఆ అబ్బాయి ఒక పరిమాణంలో ఎదగల. ఇక ఎదగపోగా వాడికంటే వెనక పుట్టినటువంటి చిన్నవాడు ఉన్నాడు. వీడు ఏం చేసేవాడంటే పరిగెత్తుకుండా పోయి అన్నని ఎత్తుకొని సంకలు ఎత్తుకొని వాడిని తిప్పుతూ ఉంటాడు అన్నని. సరే, కొన్ని రోజులకి వాడు పెరిగి పెద్ద అయ్యే కొంది అంత జ్ఞానం వస్తూ ఉంది కాబట్టి వాడు కొంత సిగ్గు అవుతా ఉంది. దేనికంటే స్కూల్కి వెళ్ళాలంటే వాడు సిగ్గు అవుతుంది. ఎందుకు సిగ్గు అంటే, అది ఈ హైటే ఉన్నాడు. ఏ క్లాసు? 9th క్లాసు. అమ్మా 9th, వాడు మాటలు బాగా వస్తాయి మళ్ళీ. 9th క్లాసు కాబట్టి నేను స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి మారం చేస్తాను ఇంటికి వచ్చి. సరే, మేము ఒకరోజు ఏదో పనులు వెళ్తే ఆ అమ్మాయి చెప్తుంది, అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రార్థన చేయండి అని చెప్తాను. ఎందుకమ్మా ఏంటంటే, ఇది బాబాయ్ వాడు స్కూల్కి వెళ్ళాలంటున్నాడు. ఎందుకు అంటే వాడు హైట్ పెరగట్లేదు అని చెప్పేసి స్కూల్కి వాడు వెళ్ళాలంటున్నాడు, సిగ్గు అవుతున్న వాడికి అని చెప్పింది. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెప్పినంటే, వాస్తవంగా పిల్లలు అనేవారు ఒక పరిమాణంలో ఏం కావాలంట, ఎదగాలి. పౌలు గారు చెప్పిన మాట అది. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే నేను మిమ్మల్ని పెంచి తిని కానీ. అంటే ఏంటి? చిన్న పిల్లలైనటువంటి వారికి వాస్తవంగా పాలే అందించాలి. వారు బలము అంటే ఒక పరిమాణం ఎదగాలి, వారు బలము పొందాలంటే వారికి ఏం అందించాలంటే చెప్పాలి, అన్నం పెట్టాలి పిల్లలకి. ఆహారం పెడితే మీరు చూడండి, ఇంచుమించు ఒక సంవత్సరం వచ్చేటప్పటికి పెద్దవాళ్ళు తినే ఆహారం అంతా కూడా పిల్లలు తింటారు. మనం ఏది తింటే అది తింటారు. మనం మాంసం పెడతామా, మాంసం తింటారు. ఏది పెడితే తింటారు పిల్లలు. ఏది సంవత్సరం వచ్చేటప్పటికి మీరు కావాలంటే మీరు చూడండి, కొంతమంది సంవత్సరం రాగలిగి నాగిస్తూ ఉంటారు. అది వేరే సంగతి. కాబట్టి ఏదేమైనా మరి పౌలు గారు అన్నట్లు కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయము 2వ వచనం, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతారే కానీ
అన్నము మీకు పెట్టగలను. కాబట్టి ఇప్పటి వరకు తను పాలతో పెంచబడింది, ఇక నుండి తనకి ఘన పదార్థం అనగా ఆహారము భోజనాన్ని మరి ప్రభు కృపను బట్టి మరి అందించాలని ప్రభు చూపిన దయను బట్టి ముందు సాగుతుంది. ఇంకొక మాట మనం చూసినట్లయితే ఇప్పుడు ఆధ్యాత్మికమైన మాట మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ ఉంటాడు. అరే తినురా అంటే లేచి తిండు, అరే ఉండరా అంటే ఉండడు. అసలు ఎవరితో అంటే ఏంటి? నేను ఎందుకు ఈ మాట చదువుతున్నా అంటే అందరితో సహవాసంగా కలిసిమెలిసి ఉండటానికి కూడా తనకి ఏంటంటే ఇష్టం. ఇప్పుడు దాన్ని ఏమంటారు? ఐక్యత లేదని అర్థం. బైబిల్ సెలవిస్తున్నట్టు ఐక్యత లేదని అర్థం. కాబట్టి మూడవదిగా ప్రభు మనకి సెలవిచ్చే మాట ఏంటి అంటే ఐక్యతలో ముందున్న దినాలు ఏం కావాలంట? ఎదగాలి. ప్రభు సెలవిచ్చే మాట చెప్పండి. ఒకటి, విశ్వాసములో తను ఎదగాలి. రెండవది, జ్ఞానముందు ఎదగాలి. మూడవదిగా ఏ విషయంలో ఎదగాలంట? ఐక్యతలో ఎదగాలి. 4వ మాట చూద్దాం. 4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 వచనం. 4వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు. ఇప్పుడు అన్ని విషయముల్లో అనే మాట ఇక్కడ రాయబడింది. మొదటి మాట ఏమో రాయబడింది? ప్రేమ కలిగి అన్ని విషయాల్లో, ప్రేమ కలిగి అన్ని విషయాల్లో ఏంటంట? ఎదగాలి అన్నమాట. ఇప్పుడు అన్ని విషయాలు ఎదగాలంటే మొట్టమొదటి ఏ విషయంలో ఎదగాలి? ప్రేమలో ఎదగాలి. ఎలా ఎదగాలంట? ప్రేమలో ఎదగాలి. ఏ ప్రేమలో ఎదగాల? క్రీస్తు ప్రేమలో, దేవుని యొక్క ప్రేమలో ఎదగాలి. దేవుని యొక్క ప్రేమలో ఎదిగినటువంటి వారు గమనించాలి, అందరిని ఏం చేయగలరు? ప్రేమించగలరు. అందరిని ప్రేమించగలరు. దేవుణ్ణి ప్రేమ ఎరిగిన వ్యక్తి ఎవరినైనా ప్రేమిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది కదా, యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఏముంటుందంటే నీకంటే కనిపించే సహోదరుని నీవు ప్రేమింపుకున్నట్లయితే నీ కనబడని దేవుణ్ణి ఎలాగ నీవు ప్రేమింపగలవు అంటాడు ఆయన కదా. వాస్తవం కదా. ఇప్పుడు చాలా మందిని మనం చూస్తాం. ఏదంట ఇప్పుడు ఎట్లా వాళ్ళు ఉంటారంటే ఒకరిలో ఒకరికి ఏముండదు? ప్రేమ ఉండదు, ప్రేమ లేదు. చాలా మందిలో ఇప్పుడు ఎక్కడ దాకా కొన్ని స్థలాల్లో చూసినట్లయితే ఆ సహోదరుల మధ్య ఏముండదు? సమాధానం ఉండదు, అంటే ప్రేమ ఉండదు. ఇప్పుడు సహోదరులే కాదు, అంటే వాస్తవం చెప్పాలంటే ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డల్లోనే ఏమి లేదంట. ఒకరంటే ఒకరన్నా ప్రేమ లేదు, ఒకరంటే ఒకరి ప్రేమ లేదు. ఒకళ్ళొకరు మాట్లాడుకోరు, ఒకళ్ళంటే ఒకరికి గిట్టదు. వాస్తవంగా మనకు తెలుసు. చాలా ఆయా స్థలాల్లో మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంది అంటే వాళ్ళు ఏం కాలేదు? ప్రేమలో ఎదగల. ప్రేమలో ఎదగనటువంటి వారు ఉన్నారు బైబిల్లో, ప్రేమలో ఎదిగిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు యోసేపు అనే వ్యక్తిని మనకు బాగా తెలుసు. ఆ వ్యక్తి చిన్ననాటి నుంచే దేవుడు ఎదిగినాడు. ఆయన ప్రేమలో ఎదిగినాడు కాబట్టి అన్నలు తనకి కీడు చేసినప్పటికీ కూడా కీడుకు బదులు ఏం చేశాడు? ఆయన మేలు చూపడానికి గల కారణం ఏంటంటే ఆ వ్యక్తి దేవుని యొక్క ప్రేమలో ఎదిగినటువంటి వాడు, దేవుని యొక్క ప్రేమలో ఎదిగాడు. కాబట్టి ఆ ప్రేమలో ఎదగాలి. కాబట్టి ప్రభు చెప్పే మాట అది ఏదంట? ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు. మనం అన్ని విషయములు ఏం కావాలంటే ఎదుగుతామని రాయడం. అది ఎఫెసీ సంఘానికి ప్రభు ఇచ్చినటువంటి మాట. కానీ చివరికి దేవుని బిడ్డలారా ఇప్పుడు ఎవరికి ప్రభు ఆ గొప్ప ఆధిక్యత ఇస్తారని అర్థం? ఎవరికి? 4వ వచనములో అయినను నీకుడిన వాని ప్రేమ నీవు వదిలితేవన్నాడు. ఈ ప్రేమని మరలా జ్ఞాపం చేసుకొని పొందుకుంటేనే కానీ ఇప్పుడు ఏం కాలేడు, లేకపోతే ఏం కాలేదు చెప్పాలా? పరదేశంలోకి వెళ్ళడు. రెండవది జీవవృక్ష ఫలం భుజించడం. ఇప్పుడు నువ్వు జీవవృక్ష ఫలాలు భుజించాలన్నా, పరదేశంలోకి పోవాలన్నా ఇప్పుడు ఏం కావాలి? ఆ మొదటి ప్రేమని తిరిగి చేయమన్నా. అంటే మొదటి ప్రేమ చేయడం కారణం ఏంటంటే ఆ ప్రేమలో ఏం కాలేదు? ప్రేమలో ఎదగదు. కాబట్టి ప్రభు చెప్పే మాట 4వదిగా దేవుళ్ళు ఎదగాలంట ప్రేమలో ఎదగాలి. ప్రేమలో ఎదిగితే అందరినీ ప్రేమిస్తారు. ఏ భేదము లేదు. యేసు ప్రభు అందరినీ ప్రేమించాడు. యోహాను సువార్త 13:1 అంతము వరకు ప్రేమించాడు. మార్పు లేని ప్రేమతో ప్రేమించాడు యేసు క్రీస్తు. కాబట్టి 4వదిగా శ్రేష్ఠ
జసింత దేంట్లో ఎదగాలంట చెప్పండి. ప్రేమలో ఎదగాలి. చెప్పండి. ఒకటి విశ్వాసంలో ఎదగాలి, రెండవది జ్ఞానంలో ఎదగాలి, మూడవది ఐక్యతలో ఎదగాలి, నాలుగోది దేంట్లో ఎదగాలంట ప్రేమలో ఎదగాలి. చూడండి ఏదో మన రోగం యోహాను రాసిన 3వ పత్రిక 3వ వచనం. 3వ పత్రిక అంటే 1వ అధ్యాయం ఉంటుంది. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని ఏమంటున్నాడంట? బహుగా సంతోషించిన. ఇప్పుడు 5వదిగా దేంట్లో ఎదగాలి చెప్పండి మీరు? సత్యములో ఎదగాలి. దేంట్లో ఎదగాలంట? సత్యములో ఎదగాలి. ఇప్పుడు సత్యం అనగా ఏంటి? యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యము, సత్యమందు అని ఏం చేయమన్నాడు ఆయన? ప్రతిష్ఠ చేయము అని బైబిల్ సెలవిస్తుంది. అంటే రానున్న దినాల్లో, ముందున్న దినాల్లో శ్రేష్ఠ జసింత ఇప్పుడు దేవుని ఎదగాలంటే సత్యములు ఎదగాలి. సత్యం అనగా అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యములో ఎదగాలి. దేవుని యొక్క వాక్యములో ఎదిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఆరంభం నుండి మనకు బాగా తెలుసు. ఎవరంటే సమూయేలు. ఎక్కడి నుండి అంటే దేవుని యొక్క మందిరములో ఆయన పెంచబడ్డాడు. దేవుని యొక్క మందిరములో తను పెంచబడుతూ వాక్యం అంటే సత్యములో ఎదుగుతూ వచ్చినాడు. దేవుడు ఎదిగినాడంటే ఆయన సత్యములో ఎదిగినాడు. వస్తు చెప్పాలి అంటే సమూయేలు ప్రవక్త యేసు క్రీస్తు ప్రభు తర్వాత అంత గొప్ప దిగ్గజులు ఎవరైనా ఉన్నారంటే ప్రవక్త అయిన సమూయేలు. ఎందుకంటే 4 బిరుదులు ఉన్నాయి ఆయనకి. ఆయన యాజకుడు, న్యాయాధిపతి, దీర్ఘదర్శి, చెప్పాలి ప్రవక్త. ఎవరంటే సమూయేలు. అంత గొప్ప ఆయన. చిన్ననాటి నుంచి కూడా దేవుని యొక్క వాక్యములు ఏమైనాడు? ఆయన ఎదిగినాడని బైబిల్ రాయడం. ఎదిగినాడని బైబిల్ రాయడం. కాబట్టి ఐదవదిగా తాను దేనిలో ఎదగాలంట? సత్యములో ఎదగాలి. సత్యంలో ఎదగాలి. ఇప్పుడు 5 అనుభవంలో ఎదుగుతున్నప్పుడు దేవుడు తనను ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? తనను దీవిస్తాడు. సందేహమే లేదు అందరూ, సందేహమే లేదు. కీర్తన గ్రంథం 115వ కీర్తనలో ఉంటుంది కదా, 13-14 వచ్చింది. ఏమని? ఆయన మీ పిల్లలను వృద్ధి పొందించు ఉంది అక్కడ మాట. చూడండి, యెహోవా మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తాడంటే ఆయన వృద్ధి పొందించును అనే మాటను మనం చూస్తాం. దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? తనని దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, వృద్ధి పొందిస్తాడు. ఇంకా 147వ కీర్తనలో ఉంది కదా, ఎక్కడుంది? 147వ కీర్తనలో ఏముంటుంది? ఆయన నీ గుమ్మము గడియలను బలపరచు, నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించును రాయబడింది. కాబట్టి ఆయన వృద్ధి పొందిస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభు ఏం చేస్తాడు? ఆయన దీవిస్తాడు. 147వ కీర్తనలో ఆ మాట 13 ఆ మాట. కాబట్టి అట్లా ఆ రీతిగా దాని కొరకు ఇక నుండి తను ఏం చేయాలంటే మనము పెంచాలి. దాని కొరకు పెంచాలి. దేని కొరకు పెంచాలంట? విశ్వాసముందు ఎదిగేదాని కొరకే పెంచాలా, జ్ఞానములో ఆత్మ సంబంధమైన జ్ఞానములో ఎదిగేదాని కొరకు పెంచాలా, మూడోదిగా ఐక్యతలో ఎదిగేదాని కొరకు పెంచాలా, నాలుగోదిగా చెప్పాలి ప్రేమలో ఎదిగేదాని కొరకు పెంచాలా, ఐదోదిగా మనం చూసినట్టు సత్యములు ఏం కావాలంట? 5 అనుభవంలో ఎదగాలని మనము కోరుకున్నట్టు ఖచ్చితంగా దేవుడు అట్లా రీతిగా బిడ్డను దీవిస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. అదే మనం మన బిడ్డలకి నేర్పించాల్సి కూడా నేర్పించుకోవాలి. కాబట్టి ఇక నుండి మనకు ఆహారం అందిస్తూ ఉన్నాం కాబట్టి ఆహారంలో ఏముంది? దేవుడు ఆహారాన్ని బట్టి తనని శారీరకంగా వృద్ధి పొందిస్తాడు. వేరే సంగతి తను ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లాలని ప్రభు కోరుతుంది. అట్లా ఆ రీతిగా దేవుడు శ్రేష్ఠ దేశంత పట్ల ప్రభు అనుగ్రహించినట్లు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి యేసు ప్రభువానికి వందనాలు స్తోత్రాలు. దేవ సేవకుల ముఖాంతరం నుండి ఈరోజు మన శ్రేష్ఠ యొక్క
అన్నప్రసన్న కార్యక్రమం సందర్భంగా మీరు మా అందరితో మాట్లాడిన ప్రతి విలువైన మాటలకు మీకు వందనాలు. ఈ 5 అంతుల మెట్టులను ప్రభావం మేము అందరం కలిగి ఉండి ఈ అనుభవంలో ప్రభావ ప్రతి ఒక్కరూ చేరుటకు సహాయం చేయండి. పిల్లలను ప్రభావం పెంచవలసినటువంటి క్రమము ఏ ఏ విషయంలో ప్రభావం తండ్రి నాయన మీరు ఎదుగుతూ వచ్చారు. ఈ 5 అంతుల విషయంలో కూడా ప్రభావం తండ్రి ఎదురు అయా శ్రేష్టత్వం మీరు సహాయం చేయండి నాయన. కుటుంబంలో మీ దీవులు అందించినారు, మీ వందనాలు ప్రభావ కృప చూపించండి. విన్న వాక్యం ప్రభావైనా మా అందరిలో ప్రభావ పని చేయడం సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.
ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే,
నన్ను కాపాడు కేడెము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైన వీరి కార్యములు నా ఎడల, స్థిరమైన వీని ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైన వీని కార్యములు నా ఎడల, స్థిరమైన వీని ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలం